స్టోరీ గురించి పెద్ద హింట్ ఇవ్వకుండానే ఈ హీరో చేసేది పలానా స్టోరీ పలానా క్యారెక్టర్ అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అలాంటిది కథ గురించి చిన్న లైన్ రివీల్ చేసి క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందని చెబితే అభిమానుల ఇమాజినేషన్ కి అంతే ఉండదు. ప్రస్తుతం ఈ సినిమాలు అదే స్ట్రాటజీతో సినిమా మీద హైప్ పెంచేసుకుంటున్నాయి. స్టోరీ హింట్ ఇచ్చేసి ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి సినిమాలు. లేటెస్ట్ గా విశ్వంభర నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ఠ. చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర కథంతా 14 లోకాల్లో ఎవరూ టచ్ చేయని సత్యలోకం గురించి అని రివీల్ చేశారు వశిష్ఠ. హీరో సత్యలోకానికి వెళ్లి హీరోయిన్ ని ఎలా తీసుకొస్తాడు అనేదే స్టోరీ అని, సినిమాలో 70% విఎఫ్ఎక్స్ వర్కే ఉంటుందని, ఒక్క సాంగ్ తప్ప సినిమా షూట్ మొత్తం అయిపోయిందని, త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని వశిష్ఠ చెప్పడంతో చిరంజీవి క్యారెక్టర్ పై ఫుల్ హైప్ వచ్చేసింది. అంతేకాదు ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అందరూ. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మీద కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అందరూ. పెద్దగా స్టోరీ లేకుండా కథ అల్లేసి సినిమా చేసే అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్ తో మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్లో కామెడీ ఎంటర్టైనరా లేక చిరంజీవి స్టైల్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనరా అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కి ఇద్దరి స్టైల్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో స్టోరీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు స్టోరీ మీద కూడా రకరకాల చర్చ జరుగుతోంది. ఫస్ట్ రజాకారులు తెలంగాణ చరిత్ర బ్యాక్ డ్రాప్ లో సాయన్న రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న హిస్టారిక్ మూవీ అన్న టాక్ వచ్చినా అసలు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి హిస్టరీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. దాంతో అసలు హరిహర వీరమల్లు స్టోరీ ఏంటో, ఔరంగజేబుని ఎలా కనెక్ట్ చేశారో, అసలు కథేంటో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా అంతే. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తాత మనవడిగా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు ప్రభాస్. హిలీరియస్ హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాత మనవడి మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, లవర్ బాయ్ గా ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు, అసలు నిధిని ఎలా దక్కించుకోబోతున్నాడు అంటూ క్రేజీ స్టోరీ తెర మీదకొచ్చింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే వీటన్నింటికి డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ప్రభాస్.